నడవండి కానీ దుష్టుల ఆలోచనలతో మీరు నడవద్దండి. మీకు అర్థమవుతుందా? దుష్టుల ఆలోచనలతో నడవద్దండి. దేవుని వాక్యపు ఆలోచనలతో, దేవుని వాక్యపు సంగతులతో, దేవుని వాక్యపు ఆ వెలుగుతో నడవండి కానీ దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దండి. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు, ఏర్పరచబడ్డారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు అని అన్నాడు. మనం ఇంతవరకు చూసాం, అవునా? లోకంలో ఉన్నదంతా పాపం అన్నాడు. లోకపు నటన గతించిపోతుందన్నాడు. లోకములో లోకాధికారి ఉన్నాడు అన్నాడు. లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన వచనాలు ఎవరి గురించి చెప్పాడంటే లోకం గురించే చెప్పాడు, లోకాధికారి గురించి చెప్పాడు. అంతేనా? లోకం గురించి, లోకాధికారి గురించి చెప్పాడు. కానీ ఇప్పుడు రక్షించబడిన విశ్వాసి లోకానికి ఎలా ఉన్నాడో, ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి